ఆహార ఉత్పత్తుల కోసం భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో అది ప్రమాణీకరించిన వీగన్ లోగోను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. సో రీసెంట్గా FSSAI వాళ్ళు వీగన్ లోగోని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏంటి ఆ వీగన్ లోగో అని అంటే ఇలా ఉంటుంది. ఇలా వి అని చెప్పేసి మధ్యలో ఇట్లా ఒక ప్లాంట్ స్ప్రౌట్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కింద వీగన్ అని చెప్పేసి క్యాపిటల్స్లో రాసి ఉంటుంది. సో ఈ వీగన్ లోగోని రీసెంట్గా FSSAI వాళ్ళు లాంచ్ చేశారు. సో అది లాంచ్ చేయడానికి దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు మనకి? దిగుమతి చేసుకున్న వీగన్ వస్తువుల ధరను పెంచడం కోసం. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు? వినియోగదారులు వీగన్ ఉత్పత్తులను సులభంగా గుర్తించడానికి మరియు తప్పుదోవ పట్టించే వాదనలను నిరోధించడానికి. అండ్ థర్డ్లో ఏమి ఇచ్చారు? భారతదేశంలో అన్ని ఆహార ఉత్పత్తులు వీగన్ అయి ఉండాలని తప్పనిసరి చేయడం కొరకు బై 2027. ఫోర్త్లో ఏమి ఇచ్చారు? శాకాహార లోగోను ప్రస్తుతం ఏదైతే వెజిటేరియన్స్కి ఏదైతే లోగో ఉందో దాన్ని ఆకుపచ్చ రంగులో లేని చిహ్నంతో భర్తీ చేయడం అంటున్నారు. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే ఆప్షన్ 2 అనమాట. సో ఈ వీగన్ లోగోని మెయిన్గా FSSAI వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే జనరల్గా మార్కెట్లో ఎంతోమంది ఇది వీగన్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఫేక్ క్లెయిమ్స్ చేసుకొని అమ్ముతూ ఉంటారనమాట. సో అవన్నీ తగ్గించడానికి అండ్ ఎట్ ది సేమ్ టైం కన్జ్యూమర్స్ ఎవరైతే వీగన్ ప్రోడక్ట్స్ని బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అష్యూరెన్స్ని ఇవ్వడం కోసం, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం కోసం ఈ న్యూ వీగన్ లోగోని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో జనరల్గా మనకి వెజిటేరియన్ ఫుడ్స్ అయితే గ్రీన్ కలర్ డాట్ ఉంటుంది ఫుడ్ ప్రోడక్ట్స్ మీద, అండ్ నాన్ వెజిటేరియన్ అయితే రెడ్ కలర్ డాట్ లాగా ఉంటుందన్నమాట. సో అది ఒక లోగో సింబల్. సో ఇన్ ద సేమ్ వే వీగన్ ప్రోడక్ట్స్ని కూడా డిఫరెన్షియేట్ చేయడానికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఒక యూనిఫామ్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి ఈ వీగన్ లోగోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీగన్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? యానిమల్ డిరైవ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే కావో అవన్నీ కూడా వీగన్ ప్రోడక్ట్స్ అనమాట. యానిమల్ డిరైవ్డ్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మిల్క్ ఉంటుంది, మిల్క్ నుంచి డిరైవ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమి ఉంటాయి? గీ, బటర్, పన్నీర్ ఎట్సెట్రా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవేవి కూడా వీగన్ కిందికి రావు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వీగన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకే, సో ఆ ప్రోడక్ట్స్ని స్పెసిఫికల్గా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అని అంటే దాంట్లో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తాం. ఒకవేళ దాని మీద ఏ లోగో లేదు, ఏ సింబల్ లేదు అంటే ఇంగ్రీడియంట్స్ చూసి బై చేయాల్సి వస్తుంది. కానీ ఇలా మనకి నీట్గా లోగోస్ స్పెసిఫై చేసి పెట్టారనుకోండి, మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. సో కన్జ్యూమర్స్ కోసం వాళ్ళ ఈజీగా వాళ్ళని కన్జ్యూమర్స్ ఆ ప్రోడక్ట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని బై చేయడం కోసం అండ్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏవైతే ఫేక్ క్లెయిమ్స్ చేసుకుంటారో వీగన్ ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పేసి వాటిని తగ్గించడం కోసమే ఈ లోగోని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి దీన్ని మ్యాండేటరీ చేశారు అని అంటే జూలై 1, 2027 నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీగన్ ఫుడ్ ప్రోడక్ట్ మీద ఈ లోగో అనేది ఉండాలి. సో జూలై 1, 2027 ఈ డేట్ గుర్తుంచుకోండి.